కబుల్టలో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉండగానే టీడీపీ ఎమ్మెల్యే సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్ధాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి కూడా పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. ముందుగా జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి రియాంబర్స్మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పగా పూర్తి రియాంబర్స్మెంట్ అంతా అబద్ధమంటూ టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर. ఆపై మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అని ఈ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే అంగన్వాడీలకు అన్యాయం చేశారంటూ కూడా నినదించారు. అన్ని అబద్ధాలు అసత్యాలు సారంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని చివరిలో టీడీపీ సభ్యులు బహిష్కరించారు. అబద్ధాలు వినలేకపోతున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెప్పారు. సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లేదారిలో బైఠాయించే ప్రయత్నం చేయగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీచార్జ్ చేస్తారా అంటూ టీడీఎల్పీ విప్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్. పద్మ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 15వ సమావేశాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం శాసనసభాపక్షం ఆద్యంతం కూడా శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూనే ఉంది. ఎందుకంటే గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలను సత్యదూరాలను ప్రకటిస్తోంది. ప్రతి అంశంలోనూ కూడా అసత్యాలనే ప్రకటన చేయడం జరుగుతోంది. అయితే ఇవన్నీ కూడా అబద్ధాలుగా మేము పరిగణిస్తున్నాము. ఒక్కొక్క అంశాన్ని కూడా ఏది ఒక్కటి కూడా అమలు కావటం లేదు. అమలు కాకుండా వాటిలన్నింటినీ కూడా గవర్నర్ నోటి ద్వారా అబద్ధాలు పలికిస్తున్నారు. ఈ అబద్ధాలను మేము వినలేకపోతున్నాము అని చెప్పేసి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ నినాదాలు చేయడం జరిగింది. అయితే గవర్నర్ ప్రసంగం కూడా ఆద్యంతం కూడా పూర్తిగా అవాస్తవమైన విషయాలని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇవన్నీ కూడా అసలు రాష్ట్రంలో ఎక్కడా కూడా అమలు జరగట్లేదు. అమలు జరిగిన అన్ని కూడా అమలు జరిగినట్లుగా ఆయన ద్వారా చెప్పించటం ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంతసేపు కూడా శాసనసభ్యులు నినాదాలు చేస్తున్నారు. బై బై జగన్, బై బై వైసీపీ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ గవర్నర్ ప్రసంగాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నాము అని చెప్పడానికి కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే ఇది కూడా లేదు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది అని చెప్పేసి అసెంబ్లీ సెంట్రల్ హాల్లోనే వీరు నినాదాలు చేస్తున్నారు. అయితే మేము గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తున్నాము అని ప్రకటించడానికి కూడా మైక్ ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళు లాబీల్లోకి బై బై జగన్ అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ బయటికి రావడం జరిగింది. అయితే గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగే బిఎస్సి సమావేశాన్ని కూడా మేము బాయ్కాట్ చేస్తున్నాము. అయితే ఈ గతంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా బిఎస్సి సమావేశానికి మేము హాజరైనా బిఎస్సి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం లేదు. కనీసం ప్రతిపక్ష నేతలకు మైకి ఇవ్వటం కూడా వాళ్ళు ఒకే అంశంపై అధికార పక్షం 10-15 మందికి మాట్లాడేందుకు మైకి ఇస్తున్న స్పీకర్ కనీసం ప్రతిపక్ష నాయకులకు కనీసం 2-3 కూడా అవకాశం ఇవ్వటం లేదు. ఇచ్చినా కూడా వాళ్ళని మాట్లాడనివ్వకుండా అధికార పక్షం అడ్డు తగులుతోంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తూ ఇటు గవర్నర్ ప్రసంగంతో పాటు బిఎస్సి సమావేశాన్ని కూడా తెలుగుదేశం శాసనసభాపక్షం బాయ్కాట్ చేసింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ తిలక్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఇవి చివరి సమావేశాలు. రాష్ట్రంలో మనం చూస్తున్నాం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని తీరనటువంటి అన్యాయం చేశాడు. డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. మాట్లాడితే బటన్ నొక్కాను, మాట్లాడితే నేనిచ్చినటువంటి మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పి
100% చేశానని చెప్పి పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి గాని వైసీపీ నాయకులు గాని మాట్లాడుతున్నారు. అందుకే నిన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వెళ్లేటప్పుడు ఇచ్చిన హామీలు గాని, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని, జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీలు గాని మొత్తం పరిశీలన చేస్తే 15% హామీలే ఈ ముఖ్యమంత్రి నెరవేర్చాడు. అవి కూడా అరకొరగా. ఇవి చిట్ట చివరి సమావేశాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి. ఇవి చివరి సమావేశాలు. నేను 5 సార్లు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని